నమస్తే, నేను సిరి. మన తెలుగు ఇండస్ట్రీలో అంటే ఒక టాప్ డైరెక్టర్ ప్లేస్లో ఉందంటే మన రాజమౌళి గారే అని చెప్పుకోవాలి. ఎందుకంటే బాహుబలి తీసిన తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీలో అంటే ఇండస్ట్రీకి ప్రత్యేక గుర్తింపు, వరల్డ్ వైడ్గా తెలుగు ఖ్యాతిని ఎక్కడికో తీసుకెళ్ళి పెట్టిన వ్యక్తిగా, ఆస్కర్ అవార్డు విన్నింగ్ దగ్గర కూడా పెట్టిన వ్యక్తిగా అయితే మన జక్కన రాజమౌళి గారు అయితే ఉన్నారు. అయితే ఇప్పుడు రాజమౌళి గారి ఒక వీడియో ఒకటైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటంటే యాంకర్ రష్మికి ఇంకా రాజమౌళి గారి మధ్యన లవ్ అనేది ఆ వీడియోలో కనిపిస్తుంది. ఇంతకీ ఏంటి అసలు ఆ వీడియో ఏంటి, అసలు ఇది ఎప్పటిది ఏంటి అనేది చాలా మందిలో ఒక క్యూరియాసిటీ పెరిగిపోయింది. సో దానికి సంబంధించి మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం సార్. నమస్తే. సరే, రాజమౌళి గారికి ఇంకా యాంకర్ రష్మి గారికి మధ్యలో లవ్ అనేది ఇది ఇప్పుడు చర్చనీయాంశమైంది. అసలు ఏంటంటారు ఈ వీడియో ఏంటి, ఇదంతా ఏంటి, అసలు ఇదంతా ఎప్పుడు జరిగింది? రాజమౌళి గారు హీజ్ అంటే ఒక మార్గదర్శి ఫర్ నెక్స్ట్ జనరేషన్ డైరెక్టర్స్. అంటే ఏదో బాహుబలి తీశాడు, RRR తీశాడు అట్లా చెప్పట్లా. పాన్ ఇండియా లెవెల్లో మన సినిమాని మార్కెట్ చేసుకోవడం, అలాగే అవుట్ ఆఫ్ కంట్రీస్లో కూడా మనం మార్కెట్ చేసుకోవడం. ఒకప్పుడు ఉన్నాయిలే, అప్పుడు ఎప్పుడో ముత్తు సినిమా టైంలో కూడా జపాన్కి వెళ్ళారు, కాదనట్లా. బట్ ఫుల్ ప్లెడ్జ్డ్గా అందరికీ తెలిసేలా చేశాడు రాజమౌళి. ఇప్పుడు ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ప్రతి ఒక్కరు వాళ్ళ ప్రోడక్ట్ని రకరకాల దేశాల్లో అమ్ముకుంటారు. నెక్స్ట్ ఆస్కార్ లెవెల్లో కూడా మన సినిమాలని అవార్డు సాధించవచ్చు అని కూడా నేర్పించాడు. అంటే డైరెక్ట్ ఇక్కడ నుంచి మనకి ఎన్నిక లేకపోయినా విదేశీ నుంచి కూడా మనము అందులో చొరబడవచ్చు, సాధించవచ్చు. ఇలాంటివన్నీ నేర్పించాడు. అండ్ ఓవర్సీస్లో ఎలా ప్రమోట్ చేసుకోవాలి, ఆ మార్కెట్, ఆ స్ట్రాటజీ అంతా కూడా నేర్పించాడు. అఫ్ కోర్స్ దాంట్లో రాణా దగ్గుపాటి కూడా పెద్ద పాత్రే ఉందని చెప్పుకోవచ్చు. ఇవన్నీ వేరే విషయం. ఇప్పుడు ఈరోజు మనం రాజమౌళి గారి గురించి మాట్లాడుకుంటున్నాం అంటే ఆల్రెడీ ఒక శిఖరం. నెక్స్ట్ మహేష్ బాబు గారితో ఉన్న సినిమా, ప్రియాంక చోప్రా సినిమా, ఇంకా అది ఇంటర్నేషనల్ లెవెల్ మూవీ. అందరూ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తుంటే సమ్మర్లో మొత్తానికైతే వీళ్ళు సెట్స్ మీదకి వెళ్తారన్న వార్త తెలుస్తుంది అందరికీ. ఇలాంటి టైంలో సోషల్ మీడియాలో ఒక వీడియో, రాజమౌళి గారు అప్పట్లో విక్రమార్కుడు టైంలో ఇంచుమించు ఎలా ఉన్నాడో ఓ టైప్ ఆఫ్ ఆ లుక్. ఇప్పుడంటే వైట్ హెయిర్, వైట్ గడ్డంతో ఉన్నాడు, కానీ అప్పుడైతే నున్నగలేడు. రెట్రో సినిమాలలో రాజీవ్ కనకాలకి గెటప్ వేస్తే ఎలా ఉంటాడు అలా 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 ఉన్నాడు. ఆ విధంగా ఉండి పాత సీరియల్ అందులో ఒక సన్నివేశం, ఒక అమ్మాయిని కలుస్తాడు. ఎప్పటి నుంచో అమ్మాయికి ఎవరో అబ్బాయి లవ్ ప్రపోజల్స్ ఇస్తూ ఉంటాడు. సడన్గా ఆ అబ్బాయి ఎవరో కాదు, ఇతనే అని తెలిసింది. ఆ సీరియల్లో ఉన్నటువంటి సన్నివేశం. ఎవరా అని చూస్తే రాజమౌళి గారు. ఏమే నీకు ఇన్ని రోజుల నుంచి నిన్ను డిస్టర్బ్ చేసేది రాజమౌళి గారు అంటే అవునవును కరెక్టే అని చెప్పేసి ఆయన రావడం, ఈవిడ కూర్చోవడం, అలా ఒక సరదా సన్నివేశం తీశారు. కార్ మీద విక్రమార్కుడు అది తీశారు. సో క్లీన్ గా కట్ గా మనకు అర్థమయ్యేది ఏంటంటే ప్రమోషనల్ వీడియో అని. విక్రమార్కుడు సినిమాకి అప్పట్లో ప్రమోషన్ చేసి ఉంటాడేమో. అలా అనుకుంటే నాకు మళ్ళీ డైజెస్ట్ అవ్వాల. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో మళ్ళీ యమదొంగ వచ్చింది, మ్యూజిక్ వచ్చింది. బట్ నో అది ఎవరో మిక్స్ చేసిన మ్యూజిక్ అనుకుంటా. టీవీ సీరియల్ అయితే విక్రమార్కుడు సంబంధించిందే వచ్చింది. ఇకపోతే ఆ టీవీ సీరియల్ గురించి ఆ ఎపిసోడ్స్ ఉన్నాయి. యువ టీవీ సీరియల్ పేరు స్టార్ మాలో అప్పట్లో వచ్చింది. ఓల్డ్ మానే మా టీవీ కొత్తలో కొత్తలో శనివారం సాయంత్రం 4 గంటలకా లేక ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకా నాకు గుర్తులేదు, కానీ 4 గంటల స్లాట్ నాకు బాగా గుర్తు. సాయంత్రం వచ్చింది. అరే ఏం సీరియల్ ఇది అనుకుంటే మన ఇతను వినాయకుడు, మన కృష్ణుడు, అతను మన ఈ పిల్లోడు బిగ్ బాస్ లో కూడా చేశాడే, కౌశిక్, కండలు వేసుకొని పొట్టిగా ఉంటాడు. పిల్లోడి పేరేంటి ఏంటో, వీళ్ళ పేర్లు గుర్తు రావట్లా. మంచి అబ్బాయి అతను. ఇంకో 2-3 ఆర్టిస్టులు, రేష్మి, అప్పట్లో నవీన, అందరూ ఉన్నారు. ఎవరెవరెవరో. సరే మంచిదే కదా. సో అంటే కండలు అంటే విశ్వ ఓకే బాగా గుర్తుంది. వీళ్ళంతా ఉన్నారు అనమాట. యువ
ఆ ఫస్ట్ ఎపిసోడ్ ఎలా స్టార్ట్ అవుతుంది అంటే మన సునీల్ గారి వాయిస్తో స్టార్ట్ అవుతుంది. మీరందరూ కూడా ఈ బిజీ లైఫ్లో హాయిగా నవ్వుకోవడానికి ఒక సీరియల్ రాబోతుందని చెప్పడం, అట్లా సరదాగా సాగే సీరియలే. బట్ అంటే ఏంటంటే టీవీ సీరియళ్ళు అన్ని ఛానల్స్లో ఈటీవీ జెమినీ అప్పట్లో స్టార్ ఓ రేంజ్లో ఉండేవి. ఇప్పుడు స్టార్ మా అయింది కానీ అప్పుడు స్టార్ అంటే ఈటీవీ జెమినీయే. ఎక్కడ 6:30కి బాలాజీ టెలిఫిలిమ్స్ వాళ్ళు పట్టుకుంటే జెమినీని 7 గంటలకి ఈవిడ వచ్చేది రాధిక, 7:30 కూడా ఆవిడదే. ఆ తర్వాత 8కి ఇంకెవరో వచ్చేవాళ్ళు, 8:30కి మన మంజులా నాయుడు గారు దిగేది. చక్రవాకము ఇంకా ఇక 9 నుంచి ఇక మన ఈ ఏవిఎం వాళ్ళు అలా కంటిన్యూ చేసుకుంటూ రాత్రి ఎప్పటికైద్దో అది తెలియదు. మళ్ళీ సేమ్ ఇక ఈటీవీకి వచ్చినా కూడా సాయంత్రం 6 గంటలకి ఏ షిరిడి సాయిబాబాదో ఏదో వేసేవాళ్ళు సరదాగా. 6:30కి కూడా 6కి డిస్నీ నడిచేది కార్టూన్స్. 6:30కి వచ్చేసి ఇవి డబ్బింగ్ బాబావో లేకపోతే ఏదో చరిత్రలో వచ్చేవి. 7కి మళ్ళీ రాధికమ్మతో స్టార్ట్ అయితే ఇక్కడ రాధికే అక్కడ రాధికే 7 o'clock సిరీస్. ఇక 7:30 ఈనాడు వాళ్ళ సొంత ప్రొడక్షన్లోనే కొన్ని డైలీ సీరియళ్ళు. లేదు 7:30 మన రాఘవేంద్రరావు గారిది. అప్పట్లో మనోయజ్ఞం అని, తర్వాత 8 గంటలకి శాంతి నివాసం అని. రాజమౌళి గారిదే కదా ప్రొడక్షన్, ఆర్కే టెలిఫిలిమ్స్ నిర్మాత వీళ్ళు. సో వచ్చేవన్నమాట ఈ టీవీ సీరియల్. 8:30 మళ్ళీ సుమన్ స్లాట్, అది ఎవరికి ఇవ్వరు, వీక్లీ 1 సీరియల్ వచ్చేది సుమన్వి. ఇంకా 9కి యాజ్ యూజువల్ ఈటీవీ న్యూస్. 9:30కి ఇప్పుడు అప్పట్లో కొన్ని డైలీ సీరియల్ వచ్చేవి, అంతకుముందు ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఇప్పుడు మళ్ళీ ప్రోగ్రామ్స్ వస్తున్నాయి. అది ఈటీవీ. ఈ టైం నేను చెప్పేది, ఆ టైంలో యువ అని ఒక సీరియల్ వచ్చింది. అసలు ఒక సెన్సేషన్ అది. అంటే యూత్ సరదాగా తిరిగితే సినిమాలు వచ్చేవి, ఆ సినిమా టైప్లో ఇది ఒక సీరియల్ అనమాట. అదొక వింత. అంతెందుకు జెమినీలో అమృతం వచ్చినప్పుడు కూడా అదొక వింతే. అసలు అమృతంకి ఇప్పటికి ఈ రోజుకి ఇంకా మనం వెబ్సైట్స్ పెట్టుకొని చూస్తూనే ఉంటాం కదా. అదొక వింత అప్పట్లో, అదొక వింత అలా రావడం. అండ్ ఈ కళాఖండాలన్నీ కూడా క్రియేటివిటీ అంతా కూడా మన జస్టెల్లో వాళ్ళు, మన చంద్రశేఖర్ ఎలేటి వాళ్ళు, గన్నరాజు గన్నం వాళ్ళు, వీళ్ళ పుణ్యమాని. రాజమౌళి గారు ఆబ్వియస్లీ, వీళ్ళంతా ఒకటే టీం. రాజమౌళి గారు వాళ్ళ వైఫ్ కూడా యాక్ట్ చేశారు అప్పట్లో. వీళ్ళంతా ఒక టీం అనమాట, సరదాగా అందులో ఇలా ఉండేవాళ్ళు. అప్పుడు వచ్చింది యువ సీరియల్. సో దాంట్లో సరదాగా రాజమౌళి గారు కూడా ఒక ఎపిసోడ్ అలా కనబడ్డాడు. దాన్ని అది ఎందుకు మరి ఎవరు ఎక్కడ ఎలా చూసారో తెలియదు, ఇప్పుడు తెగ వైరల్ అయిపోతుంది ఈ 2-3 రోజుల నుంచి. న్యూస్ కూడా అదే. అండ్ రేష్మి పంట పండింది అనుకో. రేష్మి ఇప్పటిది కాదమ్మా, ఎప్పటి నుంచో అది చూసిన తర్వాత అసలు ఎప్పటి నుంచి ఉంది ఇండస్ట్రీలో ఉంది. కాబట్టి ఆమె రేష్మికి ఇన్నేళ్ళు ఎప్పుడు రాని గుర్తింపు జబర్దస్త్ ద్వారా. ఓన్లీ అంటే నాకు తెలిసిన జబర్దస్త్ తోనే తన కెరీర్ అని నేను అనుకున్నాను. అంతకుముందు పాపము అడప ఏదో ఉండేది. ఎవరైతే ఆవిడ యాంకర్ గా సెలెక్ట్ చేసుకున్నారో ఆ 7 కొండల పుణ్యమాన్ని, నిజంగా వాళ్ళందరూ థ్యాంక్స్ చెప్పుకోవాలి. రేష్మి మంచి కెరీర్ అయితే మలుపు తిరిగింది సీరియస్లీ. అనసూయ కూడా ఎప్పటి నుంచో ఉంది, జబర్దస్తే బ్రేక్ ఇచ్చింది. అప్పట్లో క్యారెక్టర్ ఆర్టిస్టులు వీళ్ళంతా జస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ లాగా ఉండేవాళ్ళు. న్యూస్లు చదివేది అనసూయ అప్పట్లో. సో ఇంతే, ఇది వీళ్ళ నేపథ్యం. సో ఈ రకంగా రాజమౌళి గారిది ఇది వచ్చేసరికి విపరీతంగా ట్రెండ్ అవుతుంది. మరి ఇంతకీ కళాఖండాన్ని దర్శకత్వం వహించింది ఎవరు? రాజమౌళి గారే. అప్పట్లో టీవీ సీరియల్ చేస్తాడు ఆయన, తర్వాత సినిమాలకు వెళ్ళిపోయాడు. కానీ ఒక పరిచయం ఉంటుంది కదా, చునియా ఆవిడ పేరు సబీహా, డైరెక్టర్ పేరు, లేడీ డైరెక్టర్. మీకు వీలైతే కుదిరితే యూట్యూబ్లో ఇన్ కేస్ ఒకవేళ ఆవిడ ఇంటర్వ్యూలు ఏమైనా ఉంటే చూడండి. లేదా చునియా సబీహా ఈవిడ ఎక్స్ ఖాతాలో కూడా యాక్టివ్గా ఉంటుంది. అప్పట్లో యువ, లవ్, ఈ టైప్ ఆఫ్ టీవీ సీరియల్స్ అన్నిటికీ ఈవిడ దర్శకత్వం వహించింది. తర్వాత ఇంకా ఆవిడ కెరీర్ అంటే ఆవిడ అప్పట్లో ఒక ట్రెండ్ సెట్ చేసింది, టీవీ సీరియల్స్లోనే ఒక ట్రెండ్ సెట్ చేసింది. ఇప్పుడు ఏమైందో ఏం చేస్తున్నారో నాకు కూడా తెలియదు. బట్ సచ్ ఎ వండర్ఫుల్ లేడీ. ఆవిడకున్న పరిచయంతోనే రాజమౌళి గారిని పిలిచి ఒక ఎపిసోడ్ చేపించారు. అప్పట్లో ఆయన కూడా ప్రమోషనల్గా వాడుకున్నాడు.
కానీ ఇప్పుడు మాత్రం తెగ వైరల్ అయిపోతుంది. చాలా దీంతోని మళ్ళీ వీళ్ళిద్దరి పేరు బాగా వినిపిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాజమౌళి గారు మహేష్ బాబు గారితో చాలా బిజీ ఉన్నారు. రష్మి తన యాంకరింగ్ మళ్ళీ వీళ్ళిద్దరు కలిసే అవకాశం ఒకవేళ అంటే ఫోన్ లోనే చేసుకుని మాట్లాడుకుని ఉంటారు. ఇన్స్టాలో మళ్ళీ మనము చాలా ఫోన్లో ఈ పుణ్యవాణి మహేష్ బాబు సినిమాలు ఇవిడకు వచ్చిన క్యారెక్టర్ ఇచ్చిన బాగుంటది. సంతోషం. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్.